దినము మన యొక్క ధ్యానాంశంగా ఏర్పాటు చేయబడిన దేవుడి వాక్య భాగము యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ అధ్యాయం వరకు ఉన్న దేవుడి వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైన దేవుడి వాక్యమైన బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకున్న దేవుడి యొక్క వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని యొక్క రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అటు తర్వాత 5వ వచనం ఉంది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మీయమైన నిమిత్తము ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్య, వందనాలు తండ్రి. వాక్యం చెప్పుటకు నేను చాలని వాడిని కాదు. మా ప్రభా, మా తండ్రి, వాక్యం చెప్పుటకు నన్ను వాడుకోండి. నీ అభిషేకం నా మీద ఉంచండి. మా ప్రభా, నీ ఆత్మ ద్వారా తలంపులు, నడిపింపు, జ్ఞానము ప్రేరేపడిచ్చి వాక్యోపదేశం చేయటకు వాడుకోండి నాయన. వింటున్నటువంటి శ్రోతల్లో మార్పు లేని వారికి మార్పు, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నీ రాకడ కొరకు సంసిద్ధపడి మరణించిన తర్వాత నాయన దేవుని రాజ్యంలో ప్రవేశించటకు కావలసినటువంటి నాయన విధులు నీ వాక్యం ద్వారా బోధిస్తుంటుండగా విని విశ్వసించి విధేయులే అనుసరించి ఈ లోకయాత్ర విడిచిన తర్వాత మా తండ్రి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుటకు వారు మా ప్రభా సిద్ధపడి జీవించేట్లు నడిపించండి నాయన. వాక్య పరిచయం చేయుటకు ఆర్థిక సహకారం చేసినటువంటి నాయన మరి మా తండ్రి షారోన్ టీచర్ ఆ కుమార్తెను వెంకటేశ్వరం నెల్లూరు దీవించి ఆస్వాదించయ్యా. ఈ ఛానల్ నడిపిస్తున్నటువంటి అక్కనైనా చైర్పర్సన్ మా తండ్రి బన్నబాస్ గారిని, కుటుంబాన్ని దీవించయ్యా. ఈ పరిచర్ను నానాటిగా అభివృద్ధి చేయండి. తమ్ముడు నాయన మహేష్ను, ఆయన కుటుంబాన్ని దీవించయ్యా. మా ప్రభు, మా తండ్రి దాసుని వాడుకోండి నాయన. మా తండ్రి వాక్యోపదేశం వింటున్నటువంటి శ్రోతల కుటుంబాలన్నింటినీ పేరు పేరు వరుసన దీవించి ఆస్వాదించి నీ కృపలో వర్ధిల్ల చేయండి. మా ప్రభా, ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఏంటి, శాంతి లేని వారికి శాంతి, సమాధానం లేని వారికి సమాధానము, మా ప్రభా మార్పు, రక్షణ లేని వారికి మార్పు, రక్షణ అనుగ్రహించండి నాయన. మా ప్రభు, మా తండ్రి కుటుంబాలను భౌతిక ఆత్మీయ ఆశీర్వాదాలతో వర్ధిల్లు చేసి మీ కృప తోడుగుంచి నడిపించండి నాయన. సమస్తలను మీరు నడిపించమని, మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అంతరాయం కలిగించేదానికి ప్రయత్నిస్తుంటాడు. సాతాను క్రియలు సర్వశక్తి కలిగినటువంటి నజరుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి మీరే మహిమ పొందమని, నన్ను వాడుకోమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రేమైనటువంటి శ్రోతలారా, మీరందరూ బాగున్నారు కదండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తుంటాను. నా కొరకు, నా పరిచర్య కొరకు, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రియులారా, బైబిల్ దగ్గర పెట్టుకొని కూర్చోమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను. బైబిల్ గ్రంథాలు దగ్గర పెట్టుకొని కూర్చోండి. దేవుడు తన కృప తోడుగుంచి నడిపించేట్లుగా సమయాన్ని ఇచ్చినట్టు దేవునికి మరి వింటున్న మీకు మొట్టమొదటిగా ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి నరావతారుడుగా అవతరించి, సృష్టికర్త అయినటువంటి దేవుడు భూలోకానికి నరావతారుడుగా అవతరించి సంచరిస్తున్నటువంటి దినాలలో నికోదేం అనేటువంటి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినట్లుగా ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి అయితే అక్కడ రాయబడింది. అయితే ఈ 3వ వచనంలో ఉన్నటువంటి లేఖన భాగం నుంచి మనం ఉపోద్ఘాతం కొద్దిగా ధ్యానించుకుందాం. మూలవాక్యము ఏమండి,
యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము, తర్వాత 5వ వచనం మూలవాక్యం. అది ఇక్కడ 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుడి యొక్క రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొత్తగా జన్మించాల. నూతన సంవత్సరము చివరి ఆదివారంలో రాబోతున్నాం. చివరి వారంలో మనం వచ్చాం. చివరి శనివారం నాడు ఇది మీకు టెలికాస్ట్ చేస్తారు. మరి చూడండి, మీ మిత్రులందరినీ కూడా ప్రోత్సహించండి. చూడండి, రాత్రి 9 నుంచి 9:30 వరకు, సోమవారం ఉదయం 8 నుంచి 8:30 వరకు. మరి పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో ఆఖరి వారం శనివారం నాడు వినబోయేటువంటి వర్తమానంలో ఈ నూతనమైనటువంటి జీవిత అనుభవాన్ని గురించి కూడా క్లుప్తంగా ధ్యానించుకుంటే బాగుంటుందని దేవుడు నాకు ఇచ్చిన తలంపు. అందుచేత ఒకరోజు మనం దేవుడి యొక్క రాజ్యంలో ప్రవేశించాల. ఏమండి, దేవుడు, దేవదూతలు, భక్తులు, పరిశుద్ధులు ఉండేటువంటి ఆ మహిమలో, ఆ దేవుడి యొక్క రాజ్యంలో మనం ప్రవేశించటము, అది దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ఉద్దేశము, దేవుడి యొక్క ఆలోచన. ఈ నికోదేము అనేటువంటి అతను వచ్చి ప్రభువును ప్రశ్నించినప్పుడు ఆయన మరి చెప్పినటువంటి విషయాలు, ఒక 3 విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు ఉపోద్ఘాతం ధ్యానించుకుంటున్నాం. నికోదేము అనేటువంటి అతను ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన ఇశ్రాయేలుకు బోధకుడు అనే మాటలు ఆయన గురించి రాయబడి ఉన్నాయి. ఆయనట మరి చక్కగా యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాలు, సూచక్రియలు ఆయన సంచరిస్తున్నటువంటి ఆ దినాలలో ఈయన కూడా ఆయన వెంబడించి చూస్తూ వచ్చాడు. అప్పుడు ఆయన అంటాడు, అబ్బా, నువ్వు భలే అద్భుతాలు చేసే దేవుడివి, ఒకటి దేవుడి దగ్గర నుంచి వస్తే తప్ప ఎవరు కూడా మరి ఈ కార్యాలు చేయలేరు అని నేను చాలా మాట్లాడినాడు. ఇవన్నీ విని 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 యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా అంటే ఈ 3వ వచనంలో, అందుకు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని చెప్పని ఆ నికోదేముతో చెప్పిన మాటలు ఈ వాక్యం వింటున్నటువంటి మనం ప్రపంచంలో బైబిల్ గ్రంథం చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు అన్వయించుకొని, ఏమండి, వాళ్ళు ఈ రీతిగా ఒకరోజు మనం మరణిస్తాము. మరణించిన తర్వాత పరలోక దేవుడి యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలా. అట్ట దేవుడి యొక్క రాజ్యంలో ప్రవేశించలేకపోతే మన ఆత్మ భయంకరమైనటువంటి అగ్ని గుండంలో పడిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల దేవుడు లోకాన్ని ప్రేమించి ఈ భూలోకానికి అవతరించి ఈ శ్రేష్టమైనటువంటి సంగతులు నికోదేముతో చెప్పినటువంటి మాటలు అవి మనకు అన్వయించుకొని మనం జీవించాలా అనేటువంటి విశ్వాస విధేయతలు ఉండటం అనేది అవసరము. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొత్తగా జన్మించేటువంటి అనుభవము అనే దాని మీద మొదటి విషయాన్ని గురించి మనం గమనించినట్లయితే పిల్లరా, యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయము 31వ వచనంలో ఉన్న దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకొనిడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునందుదురు? మీరు గత కాలంలో మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి 2024వ సంవత్సరంలో మనం అక్రమాలు, అన్యాయాలు, పాపకార్యములు, అనేకమైనటువంటి దుష్కార్యములు చేసి, లంచాలు తీసుకొని వడ్డీ వ్యాపారాలు చేసి అనేకులకు మరి బాధ కలిగించినటువంటి ఆ ప్రవర్తన విధానం అనేటువంటిదంతా కూడా యెహెజ్కేలు ద్వారా దేవుడు ఏం రాయిస్తున్నాడంటే, పిల్లారా, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెట్టేయండి. ఇంకా 2025 నుంచి వద్దు, దానివల్ల నష్టపోతారు. మరణించిన తర్వాత భయంకరమైన నరకాగ్నిలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇది దేవుడి యొక్క వాక్యం చెప్పేటువంటి విషయాలు. అందుచేత వాటిని విడిచి, ఏమండి, నూతన హృదయము,
నూతన బుద్ధి తెచ్చుకొనిడి. ప్రభు చెప్పాడు కదా నికోదేముతో ఇందాక, నూతనముగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. నూతన బుద్ధి అంటే, నూతన జీవితం అంటే మార్పు చెందినటువంటి ఒక జీవితము, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక చైతన్యం కలిగిన జీవితము. గతంలో బైబిల్ చదవని వాళ్ళు 2025 నుంచి బైబిల్ చదవండి. గతంలో మందిరానికి క్రమంగా పోని వాళ్ళు 2025 నుంచి క్రమంగా మందిరాన్ని పొండి. గతంలో మరి సరైన ప్రార్థన జీవితం లేని వాళ్ళు 2025 నుంచి కలిగి జీవించండి. ఇది నూతన బుద్ధి. గతంలో మరి దురభ్యాసాలకు లోనైనటువంటి వాళ్ళు దాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేసుకునే దేవుడి యొక్క శక్తి సహాయంతో ఒక నూతనమైనటువంటి ఒక జీవిత అనుభవంలోనికి, అనగా మారు మనసు పొందినటువంటి ఒక జీవితంలోనికి నూతన హృదయము, నూతన బుద్ధి తెచ్చుకొనిడి. ఏమండి? నూతన హృదయము, నూతన బుద్ధి. కొంతమంది బుద్ధులు చెడిపోయిన బుద్ధులు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, ఎంత వాక్యం చెప్పినా లోబడనందువల్ల దేవుడు హృదయంలో కార్యం అనేది చేయడు. బైబిల్లో మాట అది. దేవుడి యొక్క వాక్యాన్ని సరైన రీతిగా వినాలా, శ్రద్ధగా. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడు. ఈ దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడు టీవీల ద్వారా, దైవ సేవకుల ద్వారా, కరపత్రాలు పంచడం ద్వారా తరచుగా ఈ మాటని అంటుంటా. ఆదివారం ఆరాధనలు, వారమాధ్య కార్యక్రమాలు దేవుడు క్రైస్తవులు బహుగా ప్రేమిస్తున్నాడు. అప్పుడు దేవుడి యొక్క వాక్య రీతిగా విస్తారంగా ప్రకటింపబడుతుంది. మరి నా బుద్ధి మార్చుకోవాలా, నా హృదయాన్ని మార్చుకోవాలా. యెహెజ్కేలు అనేటువంటి ఒక భక్తుడి ద్వారా దేవుడు సెలవిస్తున్న మాటలు, నూతన హృదయం తెచ్చుకోవాలా, నేను నూతనమైన బుద్ధి తెచ్చుకోవాలా అని ఒక తీర్మానం చేసుకోవటం అనేది మన ఆత్మీయ జీవితానికి మంచిది. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుదురు? మరణము అంటే ఆత్మీయ మరణము, శరీర మరణము, 2 మరణాలు ఉంటాయి. ఆత్మీయ మరణం మరణిస్తే మరణానంతరము భయంకరమైనటువంటి ఒక నీచ నరకాగ్నిలో ఆత్మ పడిపోయి యాతనకరమైనటువంటి ఒక పరిస్థితి అనేది అనుభవించేటువంటి ఒక ప్రమాదం అనేది ఉంది. ఇది వాస్తవికమైన సత్యము. భూత వర్తమాన భవిష్యత్ కాలముల గురించి వ్రాయబడినటువంటి ఒక మాటలు దేవుడి యొక్క మాటలు. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవు. మీ ఆత్మీయ జీవితంలో బలపడాలని అప్పుడప్పుడు ఈ మాటలు చెప్తుంటా. అందుచేత మరి ఎందుకు చనిపోతారు ఇశ్రాయేలులారా? దీని ఆత్మీయంగా మనం అన్వయించుకుందాం. ఎందుకు చనిపోతారు క్రైస్తవులారా? ఎందుకు అనవసరంగా అగ్నిగుండంలో పడిపోతారు మీరు మరణించిన తర్వాత? దేవుడు మిమ్మల్ని ప్రేమించి దేవుడి యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు లోబడండి. దేవుడి యొక్క వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వండి. దేవుడి వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వటం అంటే దేవుడికి చోటు ఇచ్చినట్లు. లేకపోతే చేయరాని భ్రష్ట కార్యాలు చేస్తాడు. అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్ అని అక్కడ మహాభయంకరమైనటువంటి ఒక అగ్ని వచ్చిందట. భయంకరమైనటువంటి ఒక జాస్తి డబ్బు ఉండేటువంటి వాళ్ళు, హాలీవుడ్ యాక్టర్స్గా ఉండేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లంతా అక్కడ ఉంటారని నేను విన్నా. ఏమండి? భయంకరమైనటువంటి ఒక కార్యాలు చేస్తున్నారు అమెరికా దేశస్తులు. రోమాపత్రిక చదివితే 1వ అధ్యాయంలో 20 నుంచి చివరి వరకు చదువుకోండి తప్పకుండా. స్త్రీలతో అవాంఛనీయమైన కార్యాలు చేస్తున్నారట. దానికి లైసెన్స్ కూడా ఇచ్చారట బుద్ధిలేని వాళ్ళు. పురుషులతో ఎంత భయంకరం చూడండి. దేవుడు మనకు నియమించింది మన కొరకు ఒక స్త్రీని ఏర్పాటు చేసి వివాహ భార్యగా ఆమెతో అనుభవించడం నాయన అని చెప్పంటే వాళ్ళు చేస్తున్నటువంటి అవాంఛనీయమైన కార్యాలు, చేరాని భ్రష్ట కార్యములు చేయుటకు దేవుడు అప్పగిస్తాడట. హృదయంలో దేవుడికి చోటు ఇవ్వకపోతే, అనగా దేవుడి వాక్యాన్ని చోటు ఇవ్వకపోతే మహాభయంకరమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి. ఒకప్పుడు మరి లండన్ నుంచి వాక్యం వచ్చింది అమెరికాకు, అమెరికా దేశం నుంచి చాలా దేశాలకు వాక్యం పోయింది.
కానీ ఇప్పుడు అక్కడ లైవ్లో వాక్యం చూస్తూ డ్యూటీల్లో ఓవర్ టైం చేస్తున్నారట. చూడండి, దేవుడు దీవిస్తే ఒక సంపన్నమైనటువంటి ఒక దేశంగా చేస్తే ఎంత సంపాదిస్తే మాత్రం ఏం ప్రయోజనం అండి చెప్పండి. తినేదానికి తిండి, కట్టుకోవడానికి బట్ట కావాలా, ఉండేదానికి ఒక నివాస స్థలం ఉండాలా, శాంతి సమాధానాలతో జీవించాలి. కానీ నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవా యందు భయభక్తులు కలిగే కొంచెం ఉండటం మేలు, అంతే. అందుచేత ఈ మొదటి విషయాన్ని గురించి దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ యెహెజ్కేలు గ్రంథం 18:31 నూతనమైనటువంటి ఒక హృదయాన్ని మీరు తెచ్చుకోండి. అదే నికోదేముతో కూడా ప్రభు చెప్పినటువంటి ఒక మాట. నికోదేము, నీకన్నీ తెలుసు, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడివి, ఇశ్రాయేలుకు బోధకుడివి, కానీ ఆయన వదిలేదు ఈ విషయం. నేను మారుమనసు పొందాలా, నూతన హృదయం నాకు రావాలా, అది తెలిసింటే యేసుప్రభుని అడగడు కదండి. కాబట్టి ఈనాడు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళకు నూతన హృదయం అంటే ఏందో తెలియదు, మారు మనసు అంటే ఏందో తెలియదు. ఏదో చర్చిలకు వస్తున్నారు, పోతున్నారు, వేదన నా హృదయంలో. ఈ 2025 సంవత్సరమో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. లోబడిన వాళ్ళు ఈ రీతిగా మరి ఈ మొదటి విషయాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు మనం విన్నాం. ఆ తర్వాత ఈ 3వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే ఒకడు నీటి మూలముగాను, ఈ 2వ విషయాన్ని గురించి మనం గమనించినట్టయితే పిల్లరా, ఒకడు నీటి మూలముగా అంటే బాప్తిజమునకు సాదృశ్యం. అది నీటి మూలముగా జన్మించటం. మరి మత్తయి సువార్త ఈ 2వ విషయాన్ని గురించి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనం చూసినట్లయితే ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 11వ వచనం, యేసు ప్రభువారు యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. యోర్దాను నది దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళు బాప్తిజం తీసుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభుతో అన్నాడు, ఏమనంటే, నువ్వు నాకు బాప్తిజం ఇవ్వాల్సి ఉంటే నేనేంది నీకు ఇచ్చేది అని చెప్పినని అక్కడ ఆయన అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13-15 వచనాల్లో ఈ రీతిగా రాయబడింది. ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిజం పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావు అని ఆయన నివారింపజూచెను. కానీ యేసు 15వ వచనం, ఇప్పటికి కానిమ్మో, నీతి యావత్తు ఇలాగు చేయుట మనకు తగి ఉన్నది అని అతనికి ఉత్తరమిచ్చెను. ఏమండి, ఈ 2వ విషయం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయము 13-15 వచనంలో ఉన్న దేవుడు వాక్యంలో యోహాను అనేటువంటి ఒక భక్తుడు యోర్దాను నది దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చాడు. యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిజం తీసుకున్నాడు యోహాను అనేటువంటి ఒక భక్తుడి చేత. దేవుడికి స్తోత్రం. బాప్తిజం అనేటువంటి దాని గురించి గ్రీకు భాషలో మేము పాస్ట్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు మా గురువులు. బ్యాప్టిజో అనే గ్రీకు భాష నుంచి ఇది వచ్చింది. బ్యాప్టిజో అనేటువంటి ఒక మాట తెలుగులో ట్రాన్స్లేషన్ చేశానట, టు డిప్, ముంచడం ఇన్ వాటర్, నీళ్లలో ముంచటం, టు డిప్ ఇన్ వాటర్, నీళ్లలో ముంచాలా. జెండా కింద దూరటం అనేది అది బాప్తిజం కాదు. స్ప్రింక్లింగ్, నీళ్ళు చల్లుతారు, అది కూడా క్రమం కాదు. జర్మన్ దేశంలో చచ్చిపోయే చలి నీళ్ళలో ముంచి పైకి తీసి చచ్చిపోతారు వాళ్ళు. అందువల్ల అక్కడ ఆ విధంగా చేశారట. భారతదేశంలో చచ్చిపోయే ఎండలు కదండి, మరి ఇక్కడ చక్కగా మరి నదిలోకో ఏట్లోకో మరి సముద్రాన్ని పోతారు కొంతమంది. ఎక్కడో చోటుకు పోయి నీటిలో ముంచి లేవదీయాల. అది యేసు ప్రభువే తీసుకున్నాడు. ఏమండి,
ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు, ఆయన పాపుల రక్షకుడు, పాప విమోచకుడు, ఆత్మరక్షకుడు, మోక్ష ప్రదాత అని చెప్పని ఆయన అప్పుడప్పుడు చర్చికి వస్తుంటే, నేను ఒక చర్చిలో పాస్టర్గా ఉన్నప్పుడు నేను అన్నా, అయ్యా బాప్తిజం తీసుకోకూడదా అంటే, బాప్తిజం మాత్రం వద్దులేండి, ప్రాముఖ్యంగా బాప్తిజం తీసుకోవాలా, అది జెండా కింద దూరటం అనేటువంటిది ఒక శాఖ వారు చేస్తున్నారు. దయచేసి నేను విమర్శనాత్మకంగా చెప్తున్నాను అనుకోకండి. దేవుని సేవకుడిగా, పెద్దవాడినిగా దేవుడి యొక్క వాక్యంలోంచి చెప్తున్నా. నదిలో పోయి ముంచటం అనేటువంటిది బాప్తిజం. దేవుడికి స్తోత్రం. అది యేసు ప్రభు వారే తీసుకున్నప్పుడు ఏమండి, మనం ఏ పాటి వాళ్ళం? ఆ మహాపరిశుద్ధుడు సృష్టికర్త భూలోకానికి నరావతారుడుగా అవతరించినప్పుడు ఆయన యోర్దాను నదిలో యోహాను అనేటువంటి భక్తుడి చేత బాప్తిజం తీసుకున్నాడు. ఇది నీటి మూలముగా జన్మించటము అనేటువంటి ఒక మాటకు ఆత్మీయమైనటువంటి ఒక అర్థము. అడు తర్వాత ఏమండి రాసినటువంటి ఒక మాటల్లో మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక లేఖన భాగంలో మనం గమనించినప్పుడు, వాడు నీటి మూలముగాను ఏమండి ఆత్మ మూలముగాను జన్మించాలన్నాడు ప్రభు. ఆత్మ మూలముగా జన్మించడం అంటే పరిశుద్ధాత్మ అనుభవము అనే విషయాన్ని గురించి మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఆత్మ మూలముగా జన్మించాల మనం, అనగా పరిశుద్ధాత్మ మూలముగా మనం జన్మించటం అనేటువంటిది అవసరము అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటల్లో మనం చెప్పినటువంటి ఒక మాటలు మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆత్మ పాత నిబంధనలో తండ్రి అయినటువంటి ఒక దేవుడు, ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు, మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు యేసుక్రీస్తు ప్రభు అపోస్తల కార్యం 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం నుంచి చివరి వరకు పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ఒక విషయాలు మనం గమనించవలసినటువంటి ఒక ఆధ్యాత్మిక సత్యం. దేవుడికి స్తోత్రం. ఆత్మ మూలముగా జన్మించాలి, అనగా పరిశుద్ధాత్మ మూలముగా. అపోస్తల కార్యముల గ్రంథం 3వ విషయము, దీని మీద మరి కొన్ని మాటలు చెప్పి నేను వాక్య పరిచయం ముగించుకుంటాను. ఏమండి, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనంలో ఉన్నటువంటి ఈ దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ రీతిగా రాయబడింది, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఏమండి, ఆత్మ మూలముగా జన్మించే విషయంలో దేవుడు పేతురు ద్వారా వ్రాయించినటువంటి ఈ దేవుడి యొక్క మాటలు మనం గమనించినప్పుడు, ఆత్మ మూలముగా జన్మించడం అంటే యేసుక్రీస్తు ప్రభువును మారు మనసు పొందాల. పేతురు ద్వారా దేవుడు వ్రాయించిన మాటలు, యేసు ప్రభువారు చెప్పిన మాటలు మరి రెండు మరి గమనిస్తే మనం ఒకే విధంగా ఉంది. నూతనముగా జన్మించాలంటే మారు మనసు అని చెప్పా. పేతురు ద్వారా దేవుడు వ్రాయించినటువంటి ఈ దేవుడి యొక్క మాటలు మనం చూస్తే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి. అది నీటి మూలముగా జన్మించటం. పాపాలు ఒప్పుకోవాలా, విడిచిపెట్టాలా. యేసు ప్రభు రక్తం చేత మనం కడగబడాలా, శుద్ధి చేయబడాలా, విమోచించబడాలా. అప్పుడు ఏమండి మీరు పరిశుద్ధాత్మ అన్న వరము పొందుదురు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మని గురించినటువంటి ఒక ప్రస్తాపన మనం ధ్యానిస్తే అది దాదాపు
ఒకరో పైన అవుతుంది. అయితే క్లుప్తంగా చెప్తా. ఈ పరిశుద్ధాత్మ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మేడగది మీద అందరు కలిసి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు ఏక మనసుతో. అక్కడ రాసిన మాటలు ఏంటంటే ఏక మనస్సు, ఒకడికి ఒక మనస్సు, ఇంకోళ్ళకి ఇంకో మనస్సు. ఏమండి, ఒకళ్ళకి ఆధిక్యతలు, ఒకళ్ళకి అహంభావాలు, ఒకళ్ళకు మరి అపవిత్రత. ఇవన్నీ ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు మన మీదకి రాడు. మనకు పరిశుద్ధాత్మ అభిషేకం అనేది పొందలేం. పరిశుద్ధాత్మను పొందాలా, పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడాలా, పరిశుద్ధాత్మ అభిషేకం అనేటువంటిది పొందాలా. అప్పుడు కొన్ని కృపావరాలు ఇస్తాడు దేవుడు. భాషలు మాట్లాడటం, భాషలకు తర్జుమా చేయటం, ఏమండి, స్వస్థత వరం, వాక్య వరము, వివేచన వరము, ఇవన్నీ కూడా ప్రభు ఇస్తాడు. అందుచేత మీరు ఈ వరం పొందండి నాయనా. ఈ వరం పొందితే మీ జీవితాలలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు మీరు అనేకులను ప్రభు వైపు తిప్పేదానికి ఆ శక్తి వల్ల, మన శక్తి మన జ్ఞానం దమిడి పనికిరాదు, ఆయన శక్తి వల్ల దేవుడికి స్తోత్రం, మనం దేవుని నామానికి మహిమకరంగా సేవలో జీవించేదానికి, సేవ ఫలించేదానికి, అది పెద్ద సంఘం కావచ్చు, చిన్న సంఘం కావచ్చు, ఆయన చిత్తం అది. అనేకులు ఆత్మీయంగా మేలు పొందటం అనేది, ఆత్మీయమైనటువంటి మరి ఉపకారములు పొందటం అనేటువంటిది ఈ పరిశుద్ధాత్మ వరం పొందితే అప్పుడు ఇస్తాడు దేవుడు. ఒక విషయం, మేము బ్యాప్టిస్ట్ వాళ్ళండి, ఈ పరిశుద్ధాత్మ అనుభవాన్ని గురించి అంతగా తెలియదు, లోతైన అనుభవం. ప్రభులోకి వచ్చిన కొత్తల్లో ఈ పరిశుద్ధాత్మ అని అంటే మరి మన ప్రభుని నమ్మినప్పుడే పరిశుద్ధాత్మ వస్తుందని కొంతమంది రకరకాలు చెప్తుంటారు. కానీ మూలం ఆధారం ఏంటంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయమే. పరిశుద్ధాత్మ మరి దిగింది వాళ్ళ మీదకి. ఏమండి, పరిశుద్ధాత్మతో వాళ్ళు అభిషేకించబడ్డారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అది యాక్చువల్గా వాక్య క్రమం. ఒక మంచి పెంతెకోస్తు పాస్టర్ గారి దగ్గరికి పోయినా, నాకు తెలుసు, ఆయన శౌర్యన్న అని కబడ్పాడులో చాలా గొప్ప దైవజనుడు. యేసన్న గారు ఆయన ఇద్దరు స్నేహితులు. ఆయన దగ్గరికి పోయి, నా ఒక క్లారిటీ కావాలా, నాకు ఒక విషయానికి మీరు జవాబు ఇవ్వాలన్నా. చెప్పు తమ్ముడు అన్నాడు నాతో. ఈ పరిశుద్ధాత్మను గురించి రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అది కేవలం పెంతెకోస్తు సొత్తు కాదు, నేను చెప్తున్నా అనుభవం మీద. నాకు ఒక తలంపు ఇచ్చాడు అన్న, దీని గురించి మీరు ఇది చెప్పండి కరెక్ట్గా అన్నా. చెప్పయ్యా అన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ప్రత్యక్షంగా వస్తుంది, పరోక్షంగా వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం అది అన్న. ఆయన కరెక్ట్ అన్నాడు. ఏమండి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షంగా పొందినప్పుడు భాషలు వస్తాయి, ప్రవచనాలు వస్తాయి, వివేచన వరము, ఏమండి, ఆత్మల వివేచన వరము, స్వస్థత వరాలు, కొంతమందికి వాక్య వరం ఉంటుంది. పరోక్షంగా మరి పొందినటువంటి ప్రపంచ భక్తులు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు బిల్లీ గ్రహాం గారు, ఏమండి, భక్త్ సింగ్ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా మరి వాళ్ళు కొన్ని లక్షణాత్మలు ప్రభులో నడిపిస్తున్నారంటే వాళ్ళు పరోక్షంగా పొందినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్నా నేను ఈ విధంగా అనుకుంటున్నానంటే, అవునయ్యా నిజమే. కొంతమందికి పరిశుద్ధాత్మ రాలేదని చెప్పి దిగులు పడి కూర్చుండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక ఆమె అడిగింది నన్ను, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొంది భాషలు మాట్లాడుతున్నారు, నాకే వయసులో ఉంది ఆమె,
భక్తురాలు, ఆత్మీయురాలు, రక్షించబడినావే. అప్పుడు నేను చెప్పా, అమ్మా దేవుడి యొక్క కృప అనేది కొంతమంది భాషల వరం ఇస్తాడు, కొంతమందికి ప్రవచన వరం ఇస్తాడు, కొంతమందికి వాక్య వరం ఇస్తాడు. మరి ఎవరికి ఏది ఉన్నా కూడా ఎవరి గొప్పతనం కాదు, అది దేవుడిచ్చిన కృపావరం అది అని సమాధానం చెప్పడం జరిగింది. అందుచేత ఈ దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, మన జీవితంలో ఈ మూడో విషయాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభువు చెప్పినటువంటి మాటల్లో ఉండేటువంటి ఆత్మీయ సారాంశము, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిజం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరం పొందుతారని దైవజనుడైనటువంటి పేతురు ద్వారా, అపోస్తలుల ద్వారా దేవుడు ఆత్మచేత ప్రేరేపించి వ్రాయించినటువంటి దేవుడి యొక్క మాటను మనం జాగ్రత్తగా విని విశ్వసించి ఈ సత్యాన్ని మనం అనుసరించాలి. అప్పుడు మనకు తేటగా మనకు అర్థమవుతుంది. ఆ దేవుడు ఆత్మస్వరూపి మనల్ని ఆవరించినప్పుడు ఏమండి, ఎంతో సంతోషం, ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది, ఎంతో ఆత్మీయ ఉజ్జీవం, నీ దేవుడి కొరకు జీవించాలా అనేటువంటి ఒక ఆత్మీయ ప్రోత్సాహం అనేది దేవుని యొక్క శక్తి వల్ల మనకు కలుగుతుంది. కానీ సువార్సేవబోధం అనేది కొంతమందితో నేను అంట, ఏమో తిండి తిన్నోళ్ళలాగా కొంతమంది అన్నా నువ్వు పద నేను బైక్ వేసుకొని వచ్చేస్తానని రారోళ్ళు. ఎంత ఏంటంటే కారణము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ శక్తి అనేది వాళ్ళలో లేదు. ఏమండి, దేవుడు వాక్యం చెప్పాలా, అనేకులు రక్షణ పొందాలా, దేవుడి నామానికి మహిమ కలగాల, వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మ భయంకరమైనటువంటి నిత్య నరకాగ్నిలో పడిపోకుండా వాళ్ళను మరి అగ్నిలోంచి లాగినట్టు కొంతమందిని లాగి దేవుని యొక్క రాజ్యంలో వారి మరణానంతరము వాళ్ళని ప్రవేశపెట్టేదానికి మనము ప్రయాసపడాలా అనేటువంటి ఉద్దేశాలు, ఆ భారం అనేది ఎవరికి ఉంటుందంటే పిల్లారా, దేవుని యొక్క శక్తి వల్ల ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుచేత మరి ఈ ఆరాధనలో ఈ దేవుడి యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మనం ఈ ఆత్మీయ సత్యాలు ధ్యానించుకుంటున్నటువంటి సమయంలో పిల్లరా జాగ్రత్తగా గమనించండి. ప్రభు రాకడ రాబోతున్నటువంటి దినములు సమీపిస్తున్నాయి. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో అన్నాడు ఒక దైవ సేవకుడు. అయితే ఒకటి మాత్రం సత్యము, అనేక సూచనలు ఈ దినాల్లో మనం చూస్తున్నాం. ప్రభు రెండోసారి మధ్యాకాశానికి రెండోసారి రాబోయేట అనేక సూచనలు మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మనం సంఘము సిద్ధపడి ఏమండి ఆత్మీయంగా మనం జీవించాలని, గతకాలం చాలు, యెహెజ్కేలు ద్వారా దేవుడు వ్రాయించిన మాటను మనం చూచాం కదండి. నూతన స్వభావము, నూతన బుద్ధి తెచ్చుకోండి, విడిచిపెట్టండి మీ దుష్టక్రియలు, మీ పాపక్రియలు. అప్పుడు దేవుడు మీకు నెమ్మది, సమాధానము, శాంతి, రక్షణ, పాపక్షమాపణ ఇచ్చి ఇహలోకంలో భౌతికమైన ఆశీర్వాదాలతో పరలోకంలో మరి ఆ దేవుని యొక్క రాజ్యంలో దేవుడితో, దేవుడి యొక్క దూతలతో మనకన్నా ముందుగా ఈ లోకములో ఆత్మీయంగా జీవించి దేవుడి యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారంగా జీవించి మరణించినటువంటి వాళ్ళ యొక్క ఆత్మలతో, మన పితరులతో మన ఆత్మ అక్కడ ఉండేదానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరట మనవి చేస్తున్నా. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేళ నిమిత్తం ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఓ చిన్న మానవి, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మధ్య కొంచెం బాగాలేకుండా ఉంది. దేవుడు మళ్ళీ నన్ను నడిపిస్తాడని నా నమ్మకం. అది దేవుడి కృప. అనేకులు ప్రార్థన, నా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందామండి.
పరిశుద్ధుడా యేసయ్య వందనాలు తండ్రి. ధ్యానించుకున్నటువంటి మాటలు విన్నవారు హృదయాల్లో ఫలింపచేయండి నాయన. మా ప్రభువా మా తండ్రి, ఈ వాక్యోపదేశం వింటున్నటువంటి మా శ్రోతలందరి కుటుంబాల్లో ఎవరు కూడా చనిపోయిన తర్వాత నాయన నిత్య నరకాగ్నిలో అగ్నిగుండంలో పడిపోకుండా మా ప్రభు ఈ వాక్యానుసారముగా జీవిస్తూ వారు మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మలు దేవదూత చేత కొనిపోబడి పేదరాజు ఏ రీతిగా దేవదూతలు వచ్చి కొనిపోయినాయో అట్టి కృప దయచేయండి నాయన. దాసునే నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి తుది శ్వాస విడిచేంత వరకు నన్ను మీ పరిచయంలో వాడుకొని మీరే మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు మా శ్రోతలందరికీ మీ కృప ఆశీర్వాదములు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మమ్మల్ని దీవించునుగాక.